మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏకశరీరమై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ వచనం యొక్క భావాన్ని మనం నేర్చుకున్నాము. ఆ వచనమును కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో, ప్రత్యేకంగా యేసు ప్రభు ఏ సందర్భంలో ఆ వచనాన్ని ప్రస్తావించాడో అది కూడా మనం ధ్యానించాం. ఆ తర్వాత అపోస్తులుడైన పౌలు ఈ వచనాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని మనం తీసుకొని కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అన్న విషయాలను కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకున్న ఆ వాక్య భాగంలో అపోస్తులైన పౌలు ఆదికాండం 2:24 కోట్ చేశాడు. ఎఫెసీ పత్రిక 5:22 నుండి 33 వరకున్న ఆ వాక్య భాగంలో స్త్రీలను ఉద్దేశించి పలుకబడిన మాటల్ని మనం ధ్యానించాం. ఈ దినము పురుషులను ఉద్దేశించి దేవుడు పౌలు చేత రాయించిన కొన్ని మాటలని మనం ధ్యానించబోతున్నాము. వాటిని మనం నేర్చుకున్నప్పుడు క్రీస్తునకును ఆయన సంఘమునకును మధ్య ఉన్న సంబంధం మనకు అర్థమవుతుంది. ఆదాము అవ్వను చేయుటకు దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థం కావాలంటే జాగ్రత్తగా మన కుటుంబాలను కట్టుకుంటేనే అది అర్థమవుతుంది. గడిచిన వారం మనం నేర్చుకున్నాం, సంఘము యొక్క పాత్ర స్త్రీ వహిస్తుంది. ఒక స్టేజ్ మీద డ్రామా జరుగుతుంది. ఆ డ్రామాలో సంఘము యొక్క స్థానములో ఒక స్త్రీ అక్కడ తన జీవితాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు పురుషుని గురించి మనం ధ్యానించబోతున్నాం. పురుషులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ వేదిక మీద వేస్తున్న ఆ నాటకములో యేసు ప్రభు యొక్క పాత్రలో మీరున్నారు. ఇప్పుడు పురుషుని యొక్క పాత్ర ఏంటంటే, యేసు ప్రభు తన సంఘం విషయంలో ఏ విధమైన పాత్ర వహించాడో ప్రతి పురుషుడు కూడా తన భార్య విషయంలో అలాగూ ప్రవర్తించవలెను. యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, సంఘం విషయంలో ఎలా వ్యవహరించాడో ప్రతి పురుషుడు తన బాధ్యత, తన పాత్ర యేసు ప్రభులా కనబడాలి. ఇప్పుడు యేసు ప్రభులో ఉన్న కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించి ఆ లక్షణాలను మీరు మీ భార్య విషయంలో చూపించగలిగితే మీకు అప్పగించబడిన ఆ బాధ్యతను మీరు సంపూర్తి చేసిన వాళ్ళు అవుతారు. ఏంటి ఆ బాధ్యతనో ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చాలు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మొట్టమొదటి పాత్ర, యేసు ప్రభు ఎలాగైతే సంఘానికి శిరస్సుగా ఉన్నాడో, హెడ్ అంటే సంఘమంతటిని నడిపించే నాయకుడుగా నాయకత్వాన్ని వహిస్తున్నాడో, కుటుంబములో భార్యకు శిరస్సుగా భర్త దేవుడు ఏర్పాటు చేశాడు. శరీరంలోని ప్రతి అవయవము పని చేయాలి అని అంటే తల నుండి సిగ్నల్స్ రావాలి. వెళ్ళి ఈ పని చెయ్యి అని సిగ్నల్స్ వస్తేనే కానీ శరీరం కదలదు. కాళ్ళు తీసి ఒక అడుగు ముందుకు వేయి అని పైనుండి సిగ్నల్ వస్తే కానీ మన పాదములు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు. శరీరంలోని ప్రతి అవయవము పని చేసేది తల నుండి వచ్చే ఆ సిగ్నల్స్ని బట్టే. అలాగే ప్రతి పురుషుడు శిరస్సై ఉన్నాడు, తన భార్యకు శిరస్సై ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి కుటుంబంలో ఏ వ్యవహారం జరగాలన్నా మొట్టమొదటిగా ఆలోచనలు రావాల్సింది పురుషునిలో నుండి. కుటుంబాన్ని నడిపించే నాయకత్వాన్ని దేవుడు పురుషునికి అప్పగించాడు. యేసు ప్రభు సంఘానికి ఎలాగైతే నాయకత్వాన్ని వహించాడో, హెడ్ అంటాం, ఒక డిపార్ట్మెంట్ హెడ్ అంటాం, హెచ్ఓడి అంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ అంతటికి కూడా నాయకత్వాన్ని వహించి నడిపించే వ్యక్తి. కుటుంబము అనే ఈ వ్యవస్థకు నాయకత్వాన్ని వహించాల్సింది పురుషుడు.
శిరస్సు అని దేవుడు పిలిచాడు. శిరస్సు అనగానే ఏదో కాలర్ ఎగరేసుకొని నేను గ్రేట్, నేను గొప్ప, నేను బాస్ని, నేను చెప్పినట్టే వినాలి అనేది కాదు అక్కడ సందర్భం. ఒక బాధ్యత ఇవ్వబడింది, నాయకత్వపు బాధ్యత ఇవ్వబడింది. ఈ నాయకత్వపు బాధ్యతని ఎలా నిర్వహించాలో మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభువుని చూడాలి. ఆయన తన సంఘాన్ని నాయకత్వాన్ని వహించినప్పుడు సంఘాన్ని ఒక బానిసగా చూశాడా, సంఘం పైన ఆయన నాయకత్వపు లక్షణాలను ఎలా కనపరిచాడు? యాజ్ ఇట్ ఈజ్గా అదే మీరు ఈ డ్రామాలో చేయాలి. వింటున్నారా? మీరు ఒక డ్రామాని ఊహించుకోండి, అందులో యేసు ప్రభు క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. మీ సొంత మాటలు అక్కడ మాట్లాడొద్దు. యేసు ప్రభు మాట్లాడినట్టే మాట్లాడాలి, యేసు ప్రభు జీవించినట్టుగానే జీవించాలి. మిమ్మల్ని చూస్తే యేసు ప్రభుని చూసినట్టు కనబడాలి, అది మీ పాత్ర. సో యేసు ప్రభు సంఘానికి శిరస్సుగా వ్యవహరించాడు. శిరస్సు అంటే ఏంటి? సహజంగా భార్య లోబడకపోతే, ఇదిగో భర్త మాట లోబడం అన్నాడు దేవుడు. ఈ ఇంటికి శిరస్సు నేనే, హెడ్ నేనే, నేను చెప్పినట్టే జరగాలి సమస్తం అని అధికారాన్ని చలాయించడానికి, పెత్తనాన్ని చలాయించడానికి కాదు దేవుడు అక్కడ నాయకత్వాన్ని అప్పగించింది. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మనకు ఉండాలి పురుషులకు. నాయకత్వపు లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే భర్త నడిపించేవాడై ఉండాలి. మనం గడిచిన వారం నేర్చుకున్నాము, ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలి. లోబడుట అంటే వెంబడించుట అనే అర్థం కూడా వస్తుంది. తన హస్బెండ్ని ఫాలో కావాలి. హస్బెండ్ని ఫాలో కావాలంటే హస్బెండ్ నడిపించువాడైతేనే కదా ఫాలో అయ్యేది. భార్య భర్తకు లోబడాలి అంటే అర్థం ఏంటంటే భర్త నడిపించువాడై ఉండాలి. పద వెళ్దాం అని నడిపించువాడైతేనే వెనక భార్య నేను ఫాలో అవుతూ వస్తుంది. నువ్వేం ముందుకు నడవట్లేదు, నీ భార్యను ఎలా నడిపించగలుగుతావు? నాయకుడు ఎప్పుడు కూడా ముందు నడుస్తూ వెనుకున్న వారిని నడిపిస్తాడు. నువ్వు శిరస్సుగా ఉన్నావు, నడిపించువాడిగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీవు కూడా ఇంకొకరిని వెంబడించువాడవైతేనే నిన్ను వెంబడించే వాళ్ళు ఉంటారు. లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని నాయకత్వపు కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో ప్రప్రథమైనది ఏంటంటే ప్రతి నాయకుడు తన వెనుక ఎవరో ఒకరు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు కనుక తాను ఇంకొకరిని వెంబడించువాడై ఉండాలి. ప్రతి నాయకుడు ఇంకొకరిని వెంబడించే శిష్యుడుగా ఉండకపోతే ఇంకొకరిని నడిపించే హక్కు అతనికి ఉండదు. బాగా గమనించండి పురుషులారా, మీ భార్యలు మీకు లోబడి ఉండవలనంటే, మీ భార్యలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉండాలి అనంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు క్రీస్తుని వెంబడించువారై ఉండాలి. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి. మరి క్రీస్తుకు శిరస్సు తండ్రి అయినప్పుడు క్రీస్తు తండ్రికి ఎన్ని విధాలుగా ఆయన లోబడుతూ వచ్చాడు, ఏ సందర్భంలో ఆయన లోబడుతూ వచ్చాడు. ఆయన జీవితం అంతా కూడా సంపూర్ణమైన విధేయత తండ్రికి కనపరిచాడు. ఆయన తండ్రిని వెంబడిస్తూ అన్నాడు, నేను నా తండ్రిని వెంబడిస్తున్నట్లు మీరు నన్ను వెంబడించండి. అపోస్తలుడైన పౌలు అదే మాట పలికాడు, నేను క్రీస్తుని వెంబడించినట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఈరోజు భర్తలందరూ కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే మీకు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, మీకు ఒక శిరస్సు ఉన్నాడు, యేసు ప్రభు ఆ శిరస్సు గనుక ఎప్పుడైతే ప్రతి పురుషుడు యేసుని వెంబడించడం నేర్చుకుంటాడో ఆటోమేటిక్గా ఆయన వెనుక ఫాలోవర్స్ వస్తారు. అలా వెంబడించు వారిలో ప్రప్రథంగా నీ భార్య, తర్వాత నీ పిల్లలు. కుటుంబానికి నాయకుడు కావాలంటే ఏదో వాళ్ళని ఆట ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి కాదు దేవుడు నిన్ను నియమించింది. నాయకత్వపు బాధ్యత చాలా ప్రత్యేకమైనది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కనుకనే భారతదేశంలో ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. అక్కడ మీ రోల్ నడిపించే రోల్. నడిపించాలి అంటే మీరు యేసుని వెంబడిస్తూ ఉండాలి. మిమ్మల్ని నడిపించే నాయకుడైన యేసును మీరు వెంబడిస్తేనే, ఆ యేసు యొక్క పోలిక చొప్పున మీరు నడిస్తేనే మీ వెనుకున్న వారు మిమ్మల్ని వెంబడించడానికి ఇష్టపడతారు. నా భార్య నాకు లోబడాలి, నా భార్య నాకు లోబడాలి, నాకు లోబడాలి అంటున్నావే కానీ నువ్వు క్రీస్తుకు లోబడకపోతే నీ భార్య నీకు లోబడదు. నీ భార్య నువ్వు నడిపించాలంటే నువ్వు ముందు నడవకుండా నీ భార్యను ఎలా నడిపించగలుగుతావు? విచిత్రం ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఆధ్యాత్మిక విషయాలకు వస్తే స్త్రీలే పురుషులు నడిపించాల్సి వస్తుంది. చర్చికి పద, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని స్త్రీలు ఎక్కువ పురుషులకు చెప్తారా, పురుషులు ఎక్కువ స్త్రీలకు చెప్తారా?
సహజంగా, మీ ఇంట్లో కాదు, సహజంగా. ఆధ్యాత్మిక విషయాలకు వస్తే మొదటి స్థానంలో ముందు అడుగు ఎవరు వేస్తారు? జనరల్గా స్త్రీలే. ఇప్పుడే కాదు, ఇది ఆ కాలం నుండే వస్తుంది. యేసు ప్రభువుని వెంబడించు వారిలో ఎక్కువ శాతం ఎవరున్నారు? స్త్రీలే. మరి వారి భర్తలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడున్న సమాజంలో కూడా మనం చర్చిలో మనం అటెండెన్స్ చూస్తే 60% పైగా స్త్రీలు ఉంటారు, 40% పురుషులు ఉంటారు. ఇంకా కొన్ని సంఘాలు అయితే 70% అటు ఇటు చేంజ్ అవుతుంది. కానీ మెజారిటీ మాత్రము స్త్రీలే ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి వారు ముందుండి పురుషులను నడిపించే పరిస్థితి వచ్చింది. కానీ ఒరిజినల్ దేవుని డిజైన్ ఏంటంటే పురుషుడు ముందుండి క్రీస్తుని వెంబడించువాడై ఉండి నాయకత్వ బాధ్యతను వహించి తన భార్యను ఆ తర్వాత తన పిల్లలను దేవుని మార్గములు నడిపించువాడై ఉండాలి. పురుషులారా, ఇంకా మీ భార్యలు చర్చికి వెళ్దాం పదా, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పించుకునే స్థితిలో ఉన్నారంటే ఈరోజు మారు మనస్సు పొందండి. అది మీ రోల్ కాదు. మీరు వాళ్ళకంటే ఒక తరగతి పైన చదువుకోవాలి. వారు 6వ తరగతి చదువుతున్నారంటే మీరు 7వ తరగతిలో ఉండాలి. అప్పుడే వారిని నడిపించగలుగుతారు, వాళ్ళకి ట్యూషన్ చెప్పగలుగుతారు. లేదా జీవితకాలం అంతా ఉల్టా అయిపోతుంది, దేవుడు చేసిన డిజైన్ ఉల్టా అయిపోతుంది. ఆధ్యాత్మిక విషయాలలోకి వస్తే ప్రతి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలోనే కాదు అన్ని విషయములలోనూ పురుషుడు నాయకత్వం వహించాలి, శిరస్సు అయి ఉన్నాడు. ఒక్కసారి మెంటల్ వచ్చింది అనుకోండి, మైండ్ సరిగా పనిచేయట్లేదు, బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు అనుకోండి, ఏం చేస్తాడు? మెంటల్ వచ్చినవాడు ఆయన శరీరాన్ని ఆయనే కోసుకుంటాడు. ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఎక్కడ బురదలో పడతాడో తెలియదు. అంటే బ్రెయిన్ పాడైతే శరీరం అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. పురుషుని బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, నాయకత్వపు లక్షణాలు సరిగ్గా చూపించలేదు, క్రీస్తుని వెంబడించే లక్షణాలు ఆయనలో లేకపోతే ఆయనను బట్టి భార్య పిల్లలు అందరూ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా కుటుంబము పతనం అవుతుంది. అలాంటి దుస్థితి మన కుటుంబంలో రాకుండా ఉండాలంటే ఫస్ట్ హస్బెండ్ ఆయన క్రీస్తును వెంబడించువాడై ఉండాలి. ఎందుకంటే ఆయనకు శిరస్సు క్రీస్తు. ఎలా వెంబడించాలంటే క్రీస్తు తండ్రికి లోబడినట్లు పురుషుడు క్రీస్తునకు లోబడాలి. అప్పుడు మీరు మీ భార్యలకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు, ఒక మోడల్గా ఉంటారు. ఓహో, లోబడుట అంటే ఇది, వెంబడించుట అంటే ఇది అని మీ దగ్గర నుండి నేర్చుకోవాలి. ప్రతి పురుషుడు అన్ని విషయములలో భార్యకి ఒక మాదిరి చూపించువాడై ఉండాలి. ఆత్మీయ జీవితం అంటే ఇలా ఉంటుంది. ఓహో, నా భర్త ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు కాబట్టి నేను కూడా ప్రార్థనలో ఉండాలి. నా భర్త ఎప్పుడు దేవునికి ప్రాముఖ్యతనిస్తాడు కాబట్టి నేను కూడా దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి అని భర్తల యొక్క జీవిత విధానాన్ని చూసి భార్యలు నేర్చుకునేటట్టుగా ఉండాలి. అలా ఉందా ఒకసారి ప్రశ్నించుకోండి. మిమ్మల్ని చూడగానే మీకు లోబడాలి, మీకు లోబడాలి, లోబడాలని కోరుకుంటున్నారు. ఏముందని లోబడాలి? మిమ్మల్ని వెంబడించాలంటే వాళ్ళకంటే ఒక చదువు పైన చదువుకున్న వాళ్ళై ఉండాలి, ఒక తరగతి పైన చదువుకుంటేనే కదా మిమ్మల్ని వెంబడించేది. లోబడాలి అన్నది ఒక్కటే పట్టుకుంటారు. లోబడడానికి సరిపడే సామర్థ్యాన్ని కూడా పురుషుడు సంపాదించుకోవాలి. సో మొట్టమొదటి నాయకత్వపు లక్షణం, మీరు ఒక మోడల్గా మీ కుటుంబానికి కనపరచువారై ఉండాలి. మరొక విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క నాయకత్వాన్ని గుర్తించండి. నాయకుడుగా, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబానికి శిరస్సుగా పురుషుడు ఉన్నాడు అనగానే ఈ లోకపరమైన నాయకత్వాన్ని ఊహించుకోకండి. ఈ లోకపరమైన నాయకత్వం ఎలాంటిదంటే బాసిజం. వాళ్ళు ఏం చేయరు, చేపిస్తూ ఉంటారు అంతే. గ్లాస్ తీసుకురా, ఆ ప్లేట్ తీసుకురా, ఆ భోజనం పెట్టు, శాసనాలు చేస్తుంటాం అంతే. ప్రతి కుటుంబంలో ఈ వచనం అపార్థం చేసుకొని ప్రతి పురుషుడు చేసే పొరపాటు ఏంటంటే ఏదో పెద్ద బాస్ లాగా కూర్చొని అన్ని పనులు చేయించుకోవాలనుకుంటాడు. యేసు ప్రభు అలాగే చేశాడా? యేసు ప్రభు జీవితంలో ఒక అద్భుతమైన నాయకత్వపు లక్షణాన్ని ఆయన కనుపరిచాడు. నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. దేని కొరకు వచ్చాడు? పురుషులు మాత్రమే చెప్పండి. పురుషులు మాత్రమే చెప్పండి. మేము పరిచర్య చేయుటకు వచ్చితిమి, చేయించుకొనుటకు రాలేదు. మనస్ఫూర్తిగా చెప్పారా? ఎవరి మాట ఇది? యేసు ప్రభు యొక్క మాట. ఇప్పుడు మీరు డ్రామాలో ఎవరు పాత్ర వహిస్తున్నారు? యేసు ప్రభు పాత్ర వహిస్తున్నారు. యేసు ప్రభు పాత్ర వహిస్తున్నారంటే యేసు ప్రభు డైలాగే రావాలి కదా. మీ సొంత డైలాగ్స్ రావద్దు. నేనేం చెప్తే అదే జరగాలి. గ్లాస్ తీసుకురామంటే గ్లాస్ తీసుకోవాలి, రావాల్సిందే.
నేను ఏ పని చెప్తే అది క్షణాల్లో అయిపోవాల్సిందే, ఎందుకంటే బాస్, ఐఎమ్ ద బాస్, నేను ఇంట్లో చెప్పిందల్లా జరగాలి అని యేసుప్రభు ఎప్పుడు చేయలేదు. సంఘం విషయంలో సంఘానికి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. నేను పరిచర్య చేయుటకు వచ్చి తిని, అది రియల్ లీడర్షిప్ అంటే. కుటుంబానికి శిరస్సు అనగానే మీరు బాస్ లాగా ఊహించుకుంటున్నారు. కాదు, పరిచారకులాగా ఊహించుకోవాలి. యేసుప్రభు యొక్క నిర్వచనంలో నాయకత్వపు నిర్వచనం ఏంటంటే పరిచర్య చేయుట. పురుషులారా, మీరు మీ భార్యలకు ఏమి చేయవలను? అదేంటి సార్, లోబడండి అనేది బాగుంది, కానీ వాళ్ళకి చెప్పినంత వరకు బాగుంది లోబడండి అని. కానీ వాళ్ళకి మేమేం చేయాలి? పరిచర్య చేయుట అనేది సర్వెంట్ రోల్ అంటారు దాన్ని, దాసుని పని. యేసుప్రభు ఆ మాట పలికాడంటే అంత సామాన్యమైన విషయం కాదండి. నేను పరిచర్య చేయుటకు వచ్చి తిని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడై ఉండి తన సంఘాన్ని ప్రేమించి దానికి సేవ చేయడానికి ఒక దాసుని పాత్ర వహించాడు ఆయన. పరలోక మహిమను దిగి రావాల్సి వచ్చింది పరిచారకుడుగా పనిచేయడానికి. యేసు ప్రభువుని గురించి రాయబడింది, ఆయన దాసుని స్వరూపమును ధరించి. పరిచారకుడుగా పనిచేయాలంటే ఒక సర్వెంట్ చేసే పని, అది ఒక దాసుడు చేసే పని, ఒక బానిస చేసే పని. సంఘానికి శిరస్సుగా ఉన్నాడంటే ఏదో బాసిజం చేయడానికి రాలేదు యేసు ప్రభు, పరిచర్య చేయడానికి వచ్చాడు. పురుషులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ సంఘానికి, మీ కుటుంబానికి శిరస్సు అయి ఉన్నారంటే అర్థం ఏంటంటే ఈ కుటుంబము ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయాలి. ఏదో నేను చెప్పిందే జరగాలి అని కాదు, నువ్వు ఎలా చెప్తున్నావు, నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగేటట్టుగా ఆ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు నీ వైపు నుండి నువ్వు పరిచర్య చేయాలి. పరిచర్య చేయించుకుంటారు అంతే పురుషులు. డ్యూటీకి వెళ్ళి రాగానే అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా మిగతా అన్నీ కూడా అందరూ నాకే సేవలు చేయాలి. ఆ యాటిట్యూడ్ తీసేయండి, ఆ వ్యక్తిత్వాన్ని మీ మనసు నుండి తీసేయండి. అది కాదు యేసుప్రభు చెప్పింది. ఈ వచనాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే కుటుంబాలన్నీ పతనం అవుతాయి. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. నాయకత్వ పాత్ర పురుషునికి అప్పగించాడు. దాంట్లో ఫస్ట్ రోల్ మీరు క్రీస్తుని వెంబడించాలి. సెకండ్ రోల్ మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. మూడో బాధ్యత మీది సర్వెంట్ రోల్, దాసుని పోలిక చొప్పున మీరు నడవాలి. అంటే అర్థం ఏంటంటే కుటుంబంలో పరిచారం చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఏదో ఒక సహాయం మీరు అందజేస్తూనే ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి. నీ వంతు నువ్వు చేయాల్సిన నీ బాధ్యతలని ఒక సేవకుడు చేస్తున్నట్టుగా చేయడం నేర్చుకోవాలి. అది యేసు ప్రభు చూపించిన మోడల్. నీకు శిరస్సుగా ఉన్న యేసు ఎలా జీవించాడో నీవు అలా జీవిస్తే నీ తరువాత నీ భార్య, నీ పిల్లలు ఆ మార్గంలో నడుస్తారు. సో సర్వెంట్ రోల్ని గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, నాలుగో విషయం, నాయకత్వపు లక్షణాలలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే నడిపించువాడై ఉండాలి అని. అంటే మీరు మొట్టమొదటిగా దేవుని నుండి పాఠాలు నేర్చుకొని మీ కుటుంబానికి నేర్పించాలి. దేవుని వాక్యాన్ని మీ కుటుంబానికి నేర్పించవలసిన బాధ్యత పురుషునిదే. భార్య వచ్చి వాక్యం నేర్చుకొని భర్తకు చెప్పడం కాదు. బైబిల్ ఏమనుందంటే పురుషుడు నేర్చుకొని తన భార్యకు నేర్పించాలి. మరి మీ కుటుంబాలు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. భార్యలే బైబిల్లో ఒక క్లాస్ ఎక్కువ చదువుకున్నారా, భర్తలు ఎక్కువ చదువుకున్నారా? లెక్క ప్రకారము కుటుంబంలో దేవుని ఉపదేశాన్ని చేసి కుటుంబాన్ని నడిపించవలసిన స్థితిలో ఎవరు ఉండాలి? భర్త ఉండాలి. ఇప్పుడు క్రీస్తే సంఘానికి ఉపదేశం చేసి సంఘాన్ని నడిపించాడు. ఇప్పుడు క్రీస్తు రోల్లో మీరున్నారు. మీరేం చేయాలంటే దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకొని మీ భార్య పిల్లలకు వాటిని నేర్పించగలిగిన స్థితిలో ఉండాలి. మీరు ఉపదేశము చేయగలిగిన స్థితిలో ఉండాలి. అమ్మ వాక్యం ఇలా చెప్తుంది, మనం ఇలా జీవించాలి అని చెప్పగలిగిన స్థితిలో మీరు ఉండాలి. మీరేం బైబిల్ పట్టించుకోకుండా, ఏబిసిడీలు నేర్చుకోకుండా, నేను మళ్ళీ భార్య చెప్పింది ఎందుకు వినాలి, ఆమె చెప్పిన దానికి నేను ఎందుకు లోబడాలి అని తిరుగుమాట మనం పలుకుతామే కానీ మనం వారికి నేర్పించగలిగిన స్థితిలో ఉండం. నేను ఆల్రెడీ ఇంత మునుపు కూడా 2వ అధ్యాయం ఆరంభ వచనాల్లో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఆదాము సృష్టింపబడిన తరువాత అవ్వ ఇంకా సృష్టింపబడక మునిపే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోటలోని అన్ని చెట్ల ఫలములను మీరు భుజింపవచ్చును, ఆ తోట మధ్యలోనున్న మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఫలమును మాత్రమే మీరు
తినకూడదు. ఈ ఆజ్ఞ దేవుడు హవ్వ కూడా సృష్టింపబడిన తర్వాత ఇచ్చాడా, దానికంటే ముందే ఇచ్చాడా? ఆదాము ఒక్కడిగా ఉన్నప్పుడే దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు. ఆదాము ఒక్కడిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞను అవ్వ వచ్చిన తర్వాత మరలా ఆజ్ఞను రిపీట్ చేశాడా దేవుడు? అయ్యో ఆ ఆజ్ఞ చెప్పేటప్పుడు అవ్వలేదు, మరి ఆమె కూడా చెప్పాలి కదా అని దేవుడు అవ్వని సృష్టించిన తర్వాత మరలా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి ఆజ్ఞ ఇచ్చాడా? ఆజ్ఞ ఆదాముకు ఒక్కడికే ఇచ్చాడా? ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసాము, దేవుడు అవ్వకు ఆజ్ఞ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? ఆదాముకి ఇచ్చాడు. మరి అవ్వకి ఎలా తెలిసింది? అది ఆదాము బాధ్యత. ఇదిగో దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు కనుక మనం ఆజ్ఞను ఫాలో కావాలి. దేవుని మాట ఇలా ఉంది కనుక మనం ఆ మాటకు లోబడాలని ఆదాము తన భార్య అయిన అవ్వకు ఉపదేశం చేశాడు. కాబట్టే సాతాను వచ్చి అవ్వను అడిగినప్పుడు ఈ చెట్లలో ఏ ఫలమును తినకూడదా అంటే లేదు ఆ చెట్టు ఫలం మాత్రమే తినొద్దు అన్నాడు. ఎలా తెలిసింది అవ్వకు? ఎవరు చెప్పారు? దేవుడు డైరెక్ట్గా వచ్చి అవ్వకు చెప్పాడా? లేదు, ఆదాము అవ్వకు నేర్పించాడు. దేవుని ఉపదేశాన్ని ఆమెకు అందించాడు. సో ఇక్కడున్న ఆదాములందరూ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని స్వరాన్ని విని మీ భార్యలకు చెప్పగలిగిన స్థితిలో మీరు ఉండాలి. ఇంకా చెప్పించుకునే స్థితిలో మీరు ఉండకూడదు. కుటుంబానికి బాధ్యత వహిస్తున్నారు, నాయకత్వాన్ని వహిస్తున్నారు, నడిపించే స్టేజ్లో మీరు ఉండాలి. మీరు నడిపించే స్టేజ్లో ఉండాలంటే వాక్యం బాగా నేర్చుకున్న వారై ఉండాలి. కుటుంబంలో ఏ పొరపాట్లు జరుగుతున్నా వెంటనే ఉపదేశం చేసి కుటుంబాన్ని సరైన త్రోవలో నడిపించగలిగిన స్థితిలో భర్త ఉండాలి. అలాంటి స్టేజ్లో ఉన్నారా? ఒకసారి ప్రశ్నించుకోండి. నాయకత్వం అంటే అంత ఈజీ కాదు. నాయకత్వపు లక్షణాలని సంపాదించుకుంటే మీ కుటుంబము సంతృప్తిగా జీవించగలుగుతారు. ఇక యేసు ప్రభులోనున్న రెండవ క్యారెక్టర్, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, అంటే నాయకుడై ఉన్నాడు. రెండవది, ఆయన సంఘం విషయంలో ఎలాంటి ప్రేమను కనుపరిచాడో ఆయన ప్రేమను గురించి రాయబడింది. 25వ వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుని, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దాని ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. చాలా యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రతి పురుషుడు ఏం చేయాలి? తన భార్యను ప్రేమించాలి. సింపుల్ ఆజ్ఞ, భార్యను ప్రేమించండి. కానీ ఎలా ప్రేమించాలో యేసు ప్రభు మోడల్ మనకు చూపిస్తున్నాడు. ఆయన సంఘమును ప్రేమించినట్లు. ఎలా ప్రేమించాడు సంఘాన్ని? ఆయన ప్రేమలో త్యాగం కనబడుతుంది. సాక్రిఫిషియల్ లవ్ అంటారు దాన్ని, త్యాగపూరితమైన ప్రేమ. ప్రేమ ఎప్పుడు కూడా కరిగిపోతూ ఇతరులు వెలిగించాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేమ అనేది కంప్లీట్గా దాని డెఫినేషన్ మారిపోయింది. ప్రేమిస్తున్నానంటాడు, వెళ్ళి కత్తితో చంపేస్తాడు. వాడి దృష్టిలో అది ప్రేమ. కానీ దైవికమైన ప్రేమ ఎదుటివాని కొరకు ప్రాణం పెట్టేది. యేసు ప్రభు తన సంఘాన్ని ప్రేమించి దాని కొరకు ప్రాణాన్ని పెట్టాడు. పురుషులారా, మీరు మీ భార్యలను ఎంతగా ప్రేమించాలంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాలి. వారి కొరకు 100 రూపాయలు తీయాలంటే మనసు ఒప్పదు. ఓకే, ఇక ప్రాణం పెట్టాలంటే ఇక ప్రాణం పోతుంది. 100 రూపాయలు తీస్తేనే ప్రాణం పోతుంది కదా. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించి ఎంత ప్రేమించాడో ప్రాణం పెట్టి చూపించాడు ఆయన. సో త్యాగం ఖచ్చితంగా అవసరం. పురుషుడు ఎన్నో విషయాల్లో త్యాగం చేసుకొని తన భార్య బిడ్డల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. సో ప్రేమ ఎప్పుడు కూడా త్యాగంతో ఉంటుంది. రెండవది, ప్రేమ ఎప్పుడు కూడా యేసు ప్రభు చూపించిన ప్రేమ అన్బ్రేకబుల్ లవ్. వేరు చేయలేనంతగా ప్రేమను చూపించాడు ఆయన. ఆయన ప్రేమను గుర్తించిన వాడు ఆ ప్రేమ నుండి వేరు కాలేడిక. యేసు ప్రభుని వదిలేస్తారా? 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏం సార్ అదేం ప్రశ్న? యేసు ప్రభుని ఎవరైనా వదిలేయమనగానే వదిలేయగలుగుతారా మీరు? ఎందుకు వదలలేరు? యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచిన వాడు 1,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలకైనా లెక్క చేయడు. ప్రేమ అనుభవించని వాడు ప్రతిదానికి లోబడతాడు. యేసును నిజంగా ప్రేమించిన వాడు, ఆయన ప్రేమను రుచి చూచిన వాడు యేసుని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడ్డాడు. అవసరమైతే యేసు ప్రభు కొరకు ప్రాణం పెడతాడు.
యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులలో యోహాను తప్ప మిగిలిన వారందరూ యేసుప్రభు కొరకు ప్రాణం పెట్టారు. 12 మంది శిష్యులలో యోహాను తప్ప మిగిలిన 11 మంది శిష్యులు హతసాక్షులయ్యారు. అంటే ప్రాణం పెట్టే అంతగా యేసుని ప్రేమించారు. ఎందుకు ప్రేమించారంటే యేసు ప్రేమను వాళ్ళు రుచి చూశారు కాబట్టి. వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పటికీ మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మంది మిషనరీస్ వారి ప్రాణాలను త్యాగం చేశారు. ప్రాణం పెట్టేంత వరకు కూడా యేసుని విడిచిపెట్టలేదు. అవసరమైతే ప్రాణమైనా పెట్టారు కానీ యేసు నుండి దూరం కావడానికి ఇష్టపడలేదు. ఎందుకయ్యా అంటే యేసు యొక్క ప్రేమతో వారు బంధింపబడ్డారు. చాలా జాగ్రత్తగా వినండి. యేసు యొక్క ప్రేమ ఎలాంటిదనంటే విడదీయలేనిది, వేరుపరచలేనిది. ఆ ప్రేమ యేసు ప్రభు సంఘానికి చూపించాడు. ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుండి 39వ వచనం వరకు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి రాయినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధాన దూతలైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడో వినండి దయచేసి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవరు వేరు చేయగలుగుతారా యేసు ప్రేమ నుండి? అంటే ఎవ్వరూ వేరు చేయనంత అద్భుతమైన ప్రేమను యేసు ప్రభు మా ఎడల కనుపరిచాడు. ఇక యేసు నుండి వేరు కాలేం మేము అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా. ఇప్పుడు నీ భార్య ఏమనాలో తెలుసా? నా భర్త యొక్క ప్రేమ నుండి ఎవరు వేరు చేయగలుగుతారండి నన్ను? చాలామంది భర్తలు ఏమంటారంటే, నా భార్య మంచిదే కానీ వాళ్ళ అమ్మ మాట విని చెడిపోతుంది, వాళ్ళ పుట్టింటోళ్ళ మాటలు విని సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదు. నో, దట్ ఈస్ రాంగ్. ఏ శ్రమ అయినా, కరువైనా, ఉపద్రవమైనా, దేవదూతలు వచ్చి ఒకరు నీ భార్యకు ఉపదేశం చేసినా కూడా ఆమె వినొద్దు. వింటున్నారా? అక్కడ పౌలు అంటాడు చూడండి 8వ వచనం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అత్తైనను, మామైనను, అక్కైనను, అన్నైనను, ఎవరునూ మన ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేరు. వాళ్ళ మాట విని, వీళ్ళ మాట విని నా భార్య సరిగా లోబడట్లేదు అని అనుకోవడం బుద్ధిహీనత. నీ ప్రేమను యథార్థంగా నువ్వు కనుపరిస్తే ఆ ప్రేమ నుండి మిమ్మల్ని ఎవరు కూడా ఎడబాపలేరు. ఇప్పుడు యేసు ప్రభు రోల్ మీరు నిర్వహించాలి. వింటున్నారా పురుషులందరూ? మీ ప్రేమ ఎంత శ్రేష్టమైనది, ఎంత బలమైనది అది మీరు రుజువు చేసుకోవాలంటే నీ భార్యకు వచ్చి 100 మంది 100 రకాలుగా బ్రెయిన్ వాష్ చేసి, ఎందుకమ్మా ఆయనతో కాపురం, వదిలేయి, ఇంకా మంచిగా చూసుకుంటాం పదా నేను అని ఎంతమంది నీ తల్లిదండ్రులు, పెద్దలు వచ్చి నిన్ను, స్త్రీలను బ్రతిమలాడి ఇంటికి తీసుకెళ్ళిపోతాం, పుట్టింటికి తీసుకెళ్ళిపోతాం అన్నా కూడా లేదు నేను విడిచి ఉండలేను అనగలగాలి అని అంటే అలాంటి ప్రేమ పురుషుని ద్వారా వారికి దొరకాలి. పౌలు అంటున్నాడు, శ్రమ అయినా, బాధ అయినా మేము మా పుట్టింటికి వెళ్ళిపోతాం అంటున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ప్రేమ దొరకట్లేదని. వింటున్నారా? వాళ్ళకి ప్రతి చిన్నదానికి వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది, వాళ్ళ డాడీ గుర్తొస్తున్నాడు అంటే వీళ్ళకి ప్రేమ దొరకట్లేదని అర్థము. అది ఇండికేషన్, గుర్తుపెట్టుకోండి. మాటికి మా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను అంటున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఎవరో ఏదో చెప్తున్నారని కాదు, ఎవరి మీదనో దాన్ని నేరారోపణ చేయడానికి వీలు లేదు. బహుశా క్రీస్తు చూపించినట్లుగా ప్రేమను నువ్వు చూపించలేకపోతున్నావు. ఆనాడు అపోస్తలులు ప్రాణం పోయినా పర్వాలేదు యేసును విడిచిపెట్టము అని ఎలాగైతే అన్నారో, ఈరోజు ప్రతి స్త్రీ అనగలగాలి, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను నా భర్తను, నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టను. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు. వేరు చేయలేనంత బలమైన ప్రేమతో కుటుంబం ముడిపడాలి. అందుకొరకే మరణము మనలను వేరుపరచు వరకు అనే ప్రమాణం చేపిస్తాం. పెళ్లి ప్రమాణాల్లో ఏమని ప్రమాణం చేయిస్తాం?
మరణము మనలను వేరు చేసే అంతవరకు, ఇక మరణం దగ్గరకు వచ్చేసరికి వేరైపోవాల్సింది. అప్పటి వరకు కలిసి ఉంటామని ప్రమాణము చేస్తాం. ఈ మధ్య ఆ ప్రమాణాలు కూడా మార్చేశారట మరి కొన్ని ప్రాంతాల్లో. మరణం వరకు ఎవరు ఉంటారు సార్, మాకు నచ్చినన్ని రోజులు కలిసి ఉంటాం అని చెప్పండి. ప్రమాణాలు చేయించేటప్పుడు కూడా మరణం వరకు మేము ఉంటాము అని ప్రమాణాలు చేయట్లేదట ఈ మధ్య కాలంలో. అబ్బాయి అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారంటే పాస్టర్ గారితో ముందుగానే మాట్లాడుకుంటున్నారట, అయ్యగారు మా ప్రమాణాలు చేయించేటప్పుడు మరణం వరకు అని చేయించకండి, ఏమో మధ్యలో మాకు నచ్చకపోతే విడిపోవడానికి ఆస్కారం ఉండాలి, మళ్ళీ ప్రమాణం చేసేస్తే దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది అని ప్రమాణాలనే మార్చేసి చెప్పించుకుంటున్నారట. రీసెంట్గా తెలిసింది, అది భయంకరమైన దుస్థితి. కానీ ఇక్కడ క్రీస్తు సంఘము 4 రోజుల ప్రేమ కాదు, అది నిత్యత్వానికి ఉండే ప్రేమ. అది భార్యాభర్తల ప్రేమ మరణం వరకు ఉండవలసిన ప్రేమ. మరణం తర్వాత ఇక మనకు మరలా ఆ కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు పిల్లలు అనే వ్యవస్థ ఉండదు. అందరం కలిసి క్రీస్తుతో పాటు ఆనందిస్తాం కనుక భూమి మీద ఉన్నంత వరకు మాత్రం ఆ ప్రేమని మనం కాపాడుకోవాలి. సో పురుషులారా, మీరు మీ భార్యల ఎడల చూపించవలసిన ప్రేమ మొట్టమొదటిది త్యాగపూరితమైన ప్రేమ, రెండవది వేరు చేయలేని ప్రేమ అయి ఉండాలి, మూడవది అన్కండిషనల్ లవ్ అంటారు, అంటే ఎలాంటి షరతులు లేని ప్రేమ. నీ భార్య నీకు లోబడితేనే ప్రేమించాలి అని చెప్పలేదు దేవుడు, అందంగా ఉంటేనే ప్రేమించాలి అని చెప్పలేదు దేవుడు, నేను చెప్పినట్టు అన్నీ చేస్తేనే నేను ఆమెను ప్రేమిస్తాను అనే కండిషన్ లేదు. ఈ కండిషన్స్ ఏవీ లేకుండా యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు. ఇప్పుడు నాకు చెప్పండి, సంఘములో ఏమి చూసి యేసయ్య మనల్ని ప్రేమించాడు? పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించాలంటే ఏమేం కావాలి? మీకు ఏముంటే మీరు ప్రేమించగలుగుతారు? ఫస్ట్ సంబంధాలు చూసేటప్పుడు ఏం చూసి చేసుకుంటారు మీరు? నిన్ననే ఒక ఇంటికి వెళ్ళాం, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక యవనస్తుడు ఉన్నాడట, వాళ్ళకు ఒక అమ్మాయిని చూడండి అని చెప్తున్నారు. ఒక అమ్మాయి, మంచి అమ్మాయి మీ సంఘంలో ఉంటే చూడండి అయ్యా. నేను ఫస్ట్ అడిగాను, ఏం కండిషన్స్ ఉన్నాయి, ఏం కావాలి మీకు? ఏదైనా పర్వాలేదు, కొంచెం బీటెక్ ఏదో డిగ్రీ ఏదైనా చదివి ఉండాలి, కొంచెం చదివి ఉండాలి, మరీ చదువు లేని వాళ్ళు ఉండొద్దు, అంతేనా? ఇంకేమైనా కావాలి అంటే వాళ్ళకి ఏమొద్దు కానీ అమ్మాయి తెల్లగా ఉండాలంట. వాళ్ళు ఇంకేం కోరుకోవట్లేదు, అమ్మాయి మాత్రం తెల్లగా ఉండాలి. ఓకే, ఈరోజు పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా వివాహం చేసుకోవాలంటే ఫస్ట్ అమ్మాయి చాలా అందంగా ఉండాలి, అంటే కండిషన్, అందంగా ఉంటేనే నా భార్యగా నేను చేసుకుంటాను. మరి యేసు ప్రభు సంఘాన్ని కోరుకునేటప్పుడు ఏమి చూసి సెలెక్ట్ చేసుకున్నాడు? యేసు ప్రభు నిన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీలో ఏం చూశాడు? నీ అందాన్ని చూశాడా? నీ జ్ఞానాన్ని చూశాడా? నీ డబ్బును చూశాడా? ఏమి చూసి ఆయన నిన్ను ప్రేమించి నిన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు? బాగా ఆలోచించండి. యేసు పాత్ర పురుషునికి అర్థమైతే చాలు, అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. ఆయనది షరతులు లేని ప్రేమ. మనలో ఏదో మంచిని చూసి ప్రేమించలేదు ఆయన. ఏముందని మంచి చెప్పుకోవడానికి ఒక్క మంచి మనలో లేదు. మనం పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, బానిసలమై ఉండగా, అసహ్యమైన స్థితిలో మనం ఉండగా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తన బిడలనుగా తనకు భారీగా ఉండడానికి ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రతి పురుషులు గమనించాలి, షరతులు లేని ప్రేమ. లోబడినా లోబడకపోయినా, నీకు నచ్చని లక్షణాలు ఆమె లోపల ఉన్నా, ఏ విషయంలోనైనా ప్రతికూలంగా ఉన్నా, నీ వైపు నుండి నువ్వు చేయాల్సిన పని యేసయ్య ఎలాగైతే సంఘాన్ని ప్రేమిస్తూ వచ్చాడో అలా ప్రేమిస్తూ జీవించాల్సిందే. ఇంకా నీకు కండిషన్ లేదు, షరతులు పెట్టద్దు. ఆమె నాకు లోబడితే నేను ప్రేమిస్తాను, ఇలా చేస్తే నా మాట వింటేనే నేను ఈ పని చేస్తాను. అలాంటి కండిషన్స్ యేసయ్య పెట్టలేదు కాబట్టి పురుషులు కూడా దాన్ని పెట్టడానికి వీలు లేదు. అన్ని విషయములలో స్త్రీలు తన భర్తలకు లోబడాలి. అన్ని విషయంలో లోబడాలంటే అన్ని విషయంలో నువ్వు పర్ఫెక్ట్ ఉండాలి. నీకు లోబడాలంటే నువ్వే రాంగ్ రూట్లో వెళ్తున్నావు అనుకోండి, నీ భార్యకు నీకు లోబడినప్పుడు ఏం చేస్తున్నావు? ఆమెను కూడా తప్పుత్రోవలో నడిపించిన వాడు అవుతావు. అలాంటి పొరపాట్లు ఏ పురుషుడు చేయకూడదు. సో షరతులు లేని ప్రేమ శాశ్వతంగా ఉండాల్సిన ప్రేమ. ఏదో 4 రోజులు ప్రేమ చూపించి మళ్ళీ ఒక రోజు కొట్టి మళ్ళీ 3వ రోజు సారీ ఏమనుకోకు అనే రకంగా ప్రేమ కాదు. యేసు ప్రభు ప్రేమ ఒకరోజు 2 రోజులు చూపించే ప్రేమ కాదు. చాలామంది కుటుంబాల్లో ఇదే సమస్య. 4 రోజులు బాగానే ఉంటాడండి, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, మళ్ళీ గొడవ, మళ్ళీ 2 రోజులు కొట్లాడుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ ప్రేమ చూపిస్తారండి. ప్రేమ కలిగిన వాడే కానీ అప్పుడప్పుడు కొంచెం మైండ్ పురుగు తిరుగుతుంది, అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి. యేసు ప్రభు అలా కాదు.
ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆ ప్రేమ మార్పు లేనిది, ఆ ప్రేమలో హెచ్చుతగ్గులు ఏమి ఉండవు. తక్కువ ప్రేమ, లిమిటెడ్ ప్రేమ అలాంటిది ఏం లేదు. 100% ప్రేమ. సో యేసు ప్రభుని పోలి ప్రతి పురుషుడు ప్రేమ చూపించాలి. సో ఫస్ట్ టైటిల్ హెడ్ ఏంటంటే ప్రతి పురుషుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు మీ భార్యకు శిరస్సు అయి ఉన్నారు, అంటే నాయకత్వపు బాధ్యత మీరు వహించాలి. రెండవది ప్రేమ అనేది కనుపరచాలి. ప్రేమ అనగానే ఏంటి? భౌతికమైన ఆకర్షణీయమైన ప్రేమ కాదు, యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టుగా. దాంట్లో కొన్ని లక్షణాలని మనం నేర్చుకున్నాం. ఇక మూడవ బాధ్యత ఏంటంటే యేసు ప్రభు ఏం చేశాడో, ప్రేమించి ఆయన చేసిన పనులేంటో ఇంతకుముందు ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయము 25 నుండి 27 వచనం మరొక్కసారి చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దాని ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి ఒక్క నిమిషం ఆగండి. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ సంఘమును పవిత్రపరిచాడట. ఏ ముడత అయినను ఏ మచ్చ అయినను ఏమీ లేకుండా తన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, సంఘాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే పవిత్రపరిచాడట. దేని చేత? వాక్యమును ఉదక స్నానముతో. సంఘాన్ని పవిత్రపరిచి దాని ఒక చక్కగా ఆత్మీయ జీవితాన్ని రూపుదిద్దడానికి యేసు ప్రభు శ్రద్ధ తీసుకున్నాడు. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి పురుషుడు నాయకత్వపు బాధ్యతలలో ఒక బాధ్యత ఏంటంటే నీ భార్య విశ్వాసములో, పరిశుద్ధతలో, అన్ని విషయంలో యోగ్యురాలు కావాలి అని అంటే అలా యోగ్యురాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీదే. యేసు ప్రభు తన ఉపదేశము చేత, వాక్యము చేత సంఘాన్ని పవిత్రపరిచినట్లు ప్రతి పురుషుడు వాక్యాన్ని బాగా నేర్చుకొని ఆ వాక్యము చేత మీ భార్య జీవితాన్ని చక్కదిద్దాలి. పుట్టుకతోనే ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, పుట్టుకతోనే ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. వివాహమైన తరువాత, వివాహం కాకమునుపు తల్లిదండ్రుల యొక్క బాధ్యత, వివాహమైన తరువాత స్త్రీ విషయంలో ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిపూర్ణతలోనికి నడిపించవలసిన బాధ్యత ఎవరిది? పురుషునిది. ఇది కూడా నాయకత్వపు లక్షణం కిందకే వస్తుంది. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ ప్రేమను ఎలా కనపరిచాడంటే సంఘములో లోపము లేని విధంగా తీర్చిదిద్దడం, విమర్శించడానికి అవకాశమే లేకుండా చేయడం. పురుషులారా, మీ భార్యలో ఈ తప్పు ఉంది అని చెప్పే అవకాశమే లేకుండా వారి జీవితాలను రూపుదిద్దే బాధ్యత మీదే. ఎలా చేయాలండి అది? అంటే దేవుని వాక్యము ద్వారా చేయాలి. మీ అధికారంతో కాదు, మీ నోటి మాట చేత కాదు, ఏదో ఆజ్ఞ జారీ చేసి కమాండింగ్ చేయడం ద్వారా కాదు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మనం ఇలా బ్రతకాలి అని వాక్యము చేత మీ భార్య యొక్క నడవడికను మీరు సరిదిద్దగలిగే స్టేజ్లో ఉండాలి. వారు ఏ పొరపాటు చేసినా లెక్క మీరు అప్పగించాల్సి వస్తుంది. పండు ఎవరు తిన్నారు చెప్పండి? ఏ చెట్టు పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఏదైనా తోటలో, ఫస్ట్ ఆదాము తిన్నాడా, అవ్వ తిన్నదా? అవ్వనే తిన్నది. అంటే దేవుడు వచ్చి ఫస్ట్ ఎవరిని అడగాలి? తప్పు చేసిన వాళ్ళని అడగాలి కదా ఫస్ట్. అవ్వా ఎందుకు ఈ పండు తిన్నావు అని అడగాలి. కానీ దేవుడు వచ్చి ఎవరిని అడిగాడు ఫస్ట్? ఆదామా ఎక్కడున్నావు, ఏం సంగతి? అదేంటి నాయన, నీకు తెలుసు కదా ఫస్ట్ తిన్నది ఎవరు? అవ్వ. ఆమెను గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత నా దగ్గర రావాలి అంటే కుదరదు. కుటుంబంలో అవ్వ తప్పు చేసినా ఫస్ట్ దేవుడు ఎవరిని అడుగుతాడు? ఆదామా, నీ రోల్ ఏమి? నీ భార్య తప్పు చేస్తుంటే నువ్వు చూస్తూ ఏం చేశావు? ఆమెను అడుక్కునైనా నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆమె తప్పు చేస్తే ఆమెదే బాధ్యత. నో, ఆమె ఏం తప్పు చేసినా, ఆమె తప్పు చేసినా అప్పు చేసినా బాధ్యత ఎవరిది? ఎవరిది బాధ్యత? తప్పు చేసినా అప్పు చేసినా, నా భార్య అప్పు చేస్తే ఆమెను అడుక్కోండి అనడానికి వీల్లేదు. నీకు తెలియకుండా ఆమె అప్పు చేసినా కట్టాల్సిన బాధ్యత నీదే. నీకు తెలియకుండా అప్పు చేస్తుంది అని అంటే సరిగ్గా నడిపించట్లేదు నువ్వు నాయకత్వాన్ని. సంఘము పరిశుద్ధంగా ఉండునట్లుగా ఆయన వాక్యము చేత దానికి ఉదక స్నానం చేయించి పవిత్రపరిచినట్లుగా ప్రతి పురుషుడు దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తూ తన భార్య నడవడికని సరిదిద్దుతూ ఉండాలి. జ్ఞానముతో కాపురం చేయాలి అని అన్నాడు.
అంటే భూ సంబంధమైన జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం ఉంటేనే నీ భార్యని నీ పిల్లల్ని సరైన త్రోవలో నడిపించగలుగుతావు. సో దయచేసి పవిత్రపరిచే పరిచర్య పురుషునిదే. అంటే కుటుంబంలో అందరూ పరిశుద్ధంగా బ్రతకాలంటే భర్త తన బాధ్యతని నిర్వహించాలి, పరిశుద్ధపరచడంలో దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ. నెక్స్ట్, ఆ పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను, పురుషులు మాత్రమే చెప్పాలి, తన్ను తాను ఏమనుంది అక్కడ, అప్పగించుకొనెను. సరెండర్ కావాలి. ఎవరెవరికి సరెండర్ కావాలి? అందుకే సరెండర్ అంటే అర్థమైంది. పోలీసులు వస్తారు, నేరస్తులని హ్యాండ్స్ అప్ అంటారు, అంటే చేతులు పైకి ఎత్తాలి. చేతులు పైకి ఎత్తడం అంటే సరెండర్. మీరు ఏం చెప్తే అదే చేస్తాం సార్ అని. ప్రతి పురుషుడు ఎవరికి సరెండర్ కావాలి? ఆల్రెడీ ఎప్పుడో అయిపోయాం సార్, ఇంకా కొత్తగా చెప్పేదేమో. యేసు ప్రభు సంఘము కొరకు ఏం చేశాడట? తన్ను తాను అప్పగించుకొనెను. అప్పగించుకోవడం అంటే ఇక నాదంతా నీదే అని అప్పగించుకుంటున్నాడు. ఇదిగో నా వస్తువులను ముట్టుకోవద్దు, ఇది నాది. ఇంకా కొంతమంది పురుషులు వాళ్ళ అల్మార్ని అప్పగించరు. ఓకే, వాళ్ళ బీరువా వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకి అప్పగించరు. ఎందుకంటే భయం, అప్పగిస్తే మళ్ళీ ఏం నష్టం జరుగుతుంది. మీ బీరువాళ్ళకి సపరేట్ తాళాలు ఉంటాయా? భార్యకి సపరేట్, భర్తకి సపరేట్ అలా ఉన్నాయంటే ఇంక అప్పగించుకోలేదని అర్థం. యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. నావన్నీ మీవి, ఏం కావాలో నా నుండి, ఏది దాచుకోకుండా సమస్తమును మీ కొరకు నేను అప్పగించుకున్నాను. నా నుండి మీకు ఏమేం కావాలో అన్నీ తీసేసుకోండి, నావన్నీ మీవి. ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోండి, మీకన్నీ ఏవేవైతే దేవుడు ఇచ్చాడో అవన్నీ కూడా మీ భార్యకి వర్తిస్తాయి. ఇది నాది, ఇది నీది అనే మాట మీ కుటుంబంలో రానివ్వకూడదు. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఏది కావాలంటే అది ఆయన నుండి తీసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ వే, కుటుంబంలో ఏ గొడవ రాకుండా ఉండాలంటే పురుషులందరికీ ఒక సీక్రెట్ చెప్తున్నాను. మీ భార్య ఏం అడిగితే అది ఇచ్చేయండి. అర్థం కాలేదా? మీ ఇంట్లో ఏ గొడవ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పురుషులు చెప్పండి. మీ భార్య ఏం అడిగితే ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలి సార్? ఓకే, ఆమెకు నచ్చింది చేయండి. అది ఎట్లా చేస్తాం సార్? ఇది ఇంపాసిబుల్. మీకు తెలుసు లేదు, యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు. ఇప్పుడు మరి యేసు ప్రభు పోస్ట్లో మీరు ఉన్నారు కదా, మీ డైలాగ్ ఏం రావాలి ఇప్పుడు? నీ సంతోషం కొరకు నీకేం కావాలో అడుగు, నా స్తోమతకు తగ్గట్టు ఇస్తాననాలి. ఏసేలాగా ఏది అడిగితే అది ఇవ్వలేము మనం, కానీ నీ సంతోషము కొరకు నేనేమి ఇవ్వగలనో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఏం కావాలో కొరకు అనగలుగుతారా పురుషులు? అమ్మో అట్లా అడిగామంటే అయిపోయినాయి సార్. యేసు ప్రభు మోడల్ ఏంటంటే, సంఘమునకు సంతోషాన్ని కలగజేసేవి. అయితే ఆ సంతోషాన్ని కలగజేసేవి కూడా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవి కాదు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును. ఏదేదైతే కుటుంబానికి క్షేమాభివృద్ధిని ఇస్తుందో, కుటుంబానికి ప్రయోజనకరమైనదో, ఒకవేళ నీ భార్య అడిగినప్పుడు దాన్ని చేయగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు భార్యలు అడిగిన దానికి భర్తలు పట్టించుకోరు. ఇంట్లో ఒక వస్తువు పాడైపోతుంది, పట్టించుకోం దాన్ని. వాళ్ళు అడిగి 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 అలిసిపోతారు. తిరువారికి లాస్ట్కి బీపీ పెరిగినప్పుడు అప్పుడు మనకి ఆ పని చేయించాలనిపిస్తుంది. నో, యాక్చువల్లీ వాక్యానుసారంగా మనం చేయాలని అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ కుటుంబంలో భార్య సంతోషంగా ఉంటే ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? వారి కొరకు మీ పర్స్ని అప్పగించుకోవాలి. ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ యేసుప్రభు చేసింది అదే. సంఘాన్ని బానిసత్వంగా వాడుకోలేదు యేసుప్రభు. దాన్ని ప్రేమించి దాని కొరకు ప్రాణాన్నే పెట్టిన వాడు ఇంకేదన్నా అడిగితే ఇవ్వడా? సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా దాని క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఏది అడిగితే అది ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాడు. ఆయన తన దగ్గర ఏది దాచుకోకుండా సమస్తమును సంఘం కొరకు ఖర్చు పెట్టాడు. సో ప్రతి పురుషులారా మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞానంతో కాపురం చేయడం అంటే అర్థం ఏంటంటే, మీ భార్యకి సంతోషాన్ని ఇచ్చే పని ఎంతవరకు వాక్యానుసారంగా ఉందో, వాక్యానికి లోపట
వారి సంతోషాన్ని వారికి ఇవ్వడానికి ఏదో వాక్యానికి విరుద్ధమైనది, వాక్యానికి బయట ఉన్నది ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఎంతవరకు మన లిమిట్స్లో ఆ పని చేయగలమో, కుటుంబం యొక్క అవసరతల విషయంలో కానీ, కుటుంబంలో భార్య యొక్క అవసరత విషయంలో కానీ పురుషుడు సాధ్యమైనంత వరకు వారిని సంతోషపెట్టే బాధ్యత వారిదే. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని సంతోషపెట్టడం అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. సో ప్రతి పురుషుడు ఆ ఫ్రీడమ్ తన భార్యకి ఇవ్వగలగాలి. అది యేసు లోపల నుండి మనం నేర్చుకుంటాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 28వ వచనం నుండి చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడనూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. ఒక్క నిమిషం ఆగండి. ప్రతి వ్యక్తి తన శరీరాన్ని ప్రేమిస్తాడు. ఉదయం లేచి బ్రష్ చేసుకుంటాం. ఎవరు చెప్పకుండానే మనకు తెలుసు బ్రష్ చేసుకోవాలి. మన శరీరానికి అవసరమైన అన్ని పనులు చేసుకుంటాం. శరీరానికి ఏదైనా గాయం అయిందంటే ఇమీడియట్గా వెళ్ళి బ్యాండేజ్ చేసుకుంటాం. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించుకొని ఆకలియగానే వెంటనే భోజనం పెడితే పక్కన వాళ్ళ గురించి ఆలోచించాం. ఆకలి వేస్తుందంటే చాలు తినేయాలి అంతే. అంటే మన శరీరానికి ఏ అవసరం ఉందో వెంటనే దాన్ని తీరుస్తూ మన శరీరాన్ని మనం ఎలా సంరక్షించుకుంటూ పోషిస్తున్నామో భార్య పురుషుని యొక్క శరీరముగా పిలువబడుతుంది. క్రీస్తు శరీరముగా సంఘం పిలువబడుతున్నట్లు భార్య భర్త యొక్క శరీరంగా పిలువబడుతుంది. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యను అలా ప్రేమించగలగాలి. అయితే 2 మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏంటంటే అవి సంరక్షించుట, పోషించుట. ప్రతివాడును దానిని పోషించి సంరక్షించును. 2 పదాలను గుర్తుపెట్టుకోండి. పురుషుని బాధ్యత ఏంటి? పోషించాలి. ఇంట్లో ఏది తక్కువైనా ఎవరు తీసుకురావాలి? వెళ్ళి మీ పుట్టింటి దగ్గర తీసుకురాపో. రైస్ అయిపోయినాయి, వెళ్ళి ఒక సంచి రైస్ వేయమని చెప్పు మీ డాడీకి. డబ్బులు అయిపోయాయి, ఊర్లో స్థలం ఉంది కదా అమ్మమని చెప్పు మీ డాడీకి అని ఇట్లా చెప్తున్నారు అని అంటే పురుషులు వారి బాధ్యతని సరిగ్గా నిర్వహించట్లేదు. అలా చెప్తే మీరు సిగ్గు చేయటది, పురుషునికి చాలా ఇన్సల్ట్ అది. వెళ్ళి పుట్టింటికి వెళ్ళి తీసుకొనిరా అంటున్నావు అంటే నీ అసమర్థత అక్కడ కనబడుతుంది. పోషించవలసిన బాధ్యత ఎవరిది చెప్పరు? పోషించవలసిన బాధ్యత ఎవరిది? పురుషునిది. సో పోషించాలంటే దాని దగ్గర కష్టపడి పని చేయాలి. అది పురుషుని యొక్క బాధ్యత. తర్వాత భార్యలు పని చేస్తున్నారంటే అది మీకు కాంప్లిమెంటే, మీకు కొంచెం సహాయపడడానికే తప్ప కంప్లీట్ బాధ్యత వారి మీదకి నెట్టేసి నేను పని పాట లేకుండా తిరుగుతానంటే కుదరదు. భర్త పడుతున్న కష్టానికి సహకరించడానికి భార్య కొంత పని చేసి సహాయపడవచ్చు, కానీ ఆమె రోల్ కాదు అది. నీ బాధ తట్టుకోలేక ఆమె కూడా కొంచెం చేదోడు ఆదోడుగా చిన్న పని చేస్తూ నీకు ఆర్థికంగా సహాయపడవచ్చేమో, కానీ బాధ్యత మాత్రం పురుషునిది. కుటుంబాన్ని పోషించవలసిన రోల్. క్రీస్తే సంఘాన్ని పోషిస్తున్నాడు కానీ సంఘం క్రీస్తుని పోషించట్లేదు. సో మీరు ఏ పాత్ర వహిస్తున్నారో ఆ పాత్రని గుర్తు చేసుకోండి. అది యేసు ప్రభు పాత్ర. ఆయన ఎప్పుడు సంఘం దగ్గర నుండి సంఘమా మీరు వెళ్ళి నన్ను పోషించండి అని కోరుకోలేదు. ఆయనకున్నదంతా ఖర్చు పెట్టి సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడ్డాడు. సో ఇది మీ బాధ్యత, పోషించుట. 2వది సంరక్షించుట. సంఘానికి ఏ నష్టము వాటిల్లకుండా, శత్రువైన అపవాది నుండి ఏ కీడు సంఘానికి రాకుండా దాని చుట్టూ ఫెన్సింగ్ వేసినట్టుగా యేసు ప్రభు ఉన్నాడు. దానికి కావలిగా, కాపరిగా యేసు ప్రభు వ్యవహరించాడు. నీ భార్య, నీ పిల్లలకు సంరక్షకుడవుగా నీవు ఉండాలి. వాళ్ళకి ఏ నష్టం రాకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు డ్యూటీస్కి వెళ్తారు, వెళ్ళి తీసుకొని రావాల్సిన బాధ్యత నీది. వారికి ఏ నష్టం జరగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా బాధ్యత వహించాల్సింది పురుషుడే. వెళ్ళు ఆటోలో రాపో, నడుచుకుంటురా అని చెప్పేసి కొన్నిసార్లు అవకాశం ఉన్నా కూడా నీ బాధ నువ్వు పడు అన్నట్టుగా వదిలేస్తారు. అలాంటి పొరపాట్లు పురుషులు చేయకండి. మీకు అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవడం కానీ, వెళ్ళి వాళ్ళని తీసుకుని రావడం, సంరక్షించడం. కేరింగ్ అనేది ఫ్యామిలీలో భర్తను మొట్టమొదటిగా చేయాలి. సో యేసుప్రభు అలా చేశాడు. సంఘం అపవాది చేతిలో పడకుండా ఉండడానికి, సంఘాన్ని సంరక్షించడానికి యేసుప్రభు ఏ పద్ధతి అయితే పాటించాడో ప్రతి పురుషుడు ఆ పద్ధతిని పాటించాలి. ఓకే, పోషించాలి, సంరక్షించాలి. మనం పేతురు పత్రికలో చూస్తే పురుషులారా మీ భార్యలను సన్మానించుడి. ఏం చేయాలి? సన్మానించాలి అంటే ఘనపరచాలి.
ఎప్పుడు చూడు భార్యను గురించి నెగిటివ్గా మాట్లాడడమే తప్ప సన్మానించేది మాత్రం పురుషుల్లో ఎక్కువ కనబడదు. మిమ్మల్ని మీరు మనసాక్షితో అడగండి, మీ మనసాక్షిని మీరు అడగండి, మీ భార్యను అభినందించి ఎంతకాలమైంది? సరే, మీ భార్యతో కాకపోయినా పక్కనోళ్ళకైనా చెప్పేటప్పుడు మీ భార్య గురించి అభినందిస్తూ చెప్పిన మాటలు ఎక్కువ ఉన్నాయా, లేదా భార్యలో ఉన్న లోపాలను గురించి ఎక్కువగా ఇతరులతో చెప్పిన సందర్భాలు ఉన్నాయా? సన్మానించేవాడు ఎప్పుడు కూడా పరువు తీయడు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పురుషుడు జ్ఞాపకం చేసుకోండి, మీ భార్య గురించి ఇంకొకరికి ఏదైనా నెగిటివ్గా చెప్తున్నావు అంటే నీ పరువును తీసుకుంటున్నావు, నీ శరీరాన్ని కోసుకుంటున్నావు, నీ శరీరానికి నువ్వు హాని కలుగ చేసుకుంటున్నావు. చాలామంది పురుషులు భార్యలను కొడుతుంటారు, సన్మానించడానికి బదులుగా వారు కొడుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు కొడుతున్నావో పిచ్చివాడు అన్నమాట. ఇప్పుడు ఎవరి శరీరాన్ని వాళ్ళు కొట్టుకుంటున్నారంటే వాడు మంచోడైతే కొట్టుకోడాలా, కొరడాలతో కొట్టుకుంటున్నాడు, రంపంతో కోసుకుంటున్నాడు, బ్లేడ్లతో కోసుకుంటున్నాడు, తన శరీరాన్ని తను గాయపరుచుకునేవాడు ఎవడంటే మెంటల్ వచ్చినవాడే. నీ భార్యని నువ్వు చేతులతో వాడిని కొడుతున్నావు, శిక్షిస్తున్నావు, సన్మానించడానికి బదులుగా గాయపరుస్తున్నావు అని అంటే నువ్వు పిచ్చివాడివి, జ్ఞానం లేనివాడివి అని అర్థం. యేసు ప్రభు సంఘం కొరకు ఆయన శ్రమపడ్డాడు, కానీ ఆయన సంఘాన్ని గాయపరిచిన వ్యక్తి కాదు. సో ఈరోజు దయచేసి పురుషులు నేర్చుకోవాల్సిన పాఠం, సన్మానించండి, వారిని ఘనపరచండి. బయటికి ఎక్కడికి వెళ్ళినా లోపాలు ఉండొచ్చేమో, కానీ ఆ లోపాలను బయటికి తీసుకెళ్ళిపోయి నలుగురిలో నవ్వుల పాలు చేసే పని ఏ పురుషుడు చేయకూడదు. అలాగే ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. మీ భర్తలను గురించి మరొకరి దగ్గర తక్కువ చేసి మాట్లాడితే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే. శిరస్సును తక్కువ చేసుకుందానంటే మొత్తం మీ శరీరాన్ని మీరు అవమానించుకున్నట్టే. కాబట్టి ఎప్పుడు ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ వారి కుటుంబ విషయం గురించి ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడకండి, మిమ్మల్ని మీరు పరువు తీసుకున్నట్టు అవుతుంది. ఆ పొరపాటు కుటుంబాల్లో జరగకూడదు. సన్మానించండి అని పేతురు పత్రికలో వ్రాయబడింది. అదే పేతురు పత్రికలో జ్ఞానముతో కాపురము చేయాలి. పురుషుడు కాపురం చేయాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం యేసు నుండే వారు సంపాదించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, పురుషుడు తనకు కలిగినదంతా కూడా, తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా భార్యకు అందించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేది. చాలు. యేసు ప్రభు తన శిష్యులతో పలికిన మాట ఏంటంటే, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేశాను. అంటే రహస్యమైనది ఏది ఉంచుకోలేదు, ఏది నేను విన్నానో నేర్చుకున్నాను అంతా మీకు చెప్పేశాను. సో భర్తలారా గుర్తుపెట్టుకోండి, మీరు ఏవేవైతే నేర్చుకున్నారో లేదా మీ జీవితంలో ఏవేవైతే ప్రయోజనకరమైన ఉన్నాయో వాటన్నిటినీ మీరు మీ భార్యలకు అప్పగించాలి. ప్రయోజనకరమైనవి ఏవైనా, పౌలు కూడా అంటాడు, ప్రయోజనకరమైనది ఏదియో నేను దాచుకొనకుండా సమస్తమును మీకు ఉపదేశించి తిని. మీ లైఫ్లో ఏదేదైతే ఉన్నదో దానికి ట్రాన్స్పరెంట్గా ఉండండి, మీ కుటుంబానికి దాన్ని తెలియజేయండి. ఇంకా స్పష్టంగా ఒక ఉదాహరణ చెప్తాను. మన సంఘంలోనే ఒక కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటన ఏంటంటే, ఒక యజమాని కుటుంబంలో ఒక భర్త ఉన్నాడు, ఒక కాంట్రాక్టర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, చాలా సంపాదన చేస్తూ ఉన్నాడు, రోజు కట్టలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడట. చాలా డబ్బులు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. రోజు రాత్రి తీసుకొని వస్తాడు, భార్యకి ఇస్తాడు, భద్రంగా పెట్టమంటాడు, పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోతాడు. డబ్బు బాగా వస్తుంది, ఆల్మోస్ట్ ₹1,00,00,000 దాకా సంపాదించాడు. భార్యకి చెప్పాడు, మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అది ఇది అని. కానీ ఆ డబ్బు ఇంట్లో పెట్టట్లేదు, సేఫ్గా ఉండదని. సరే, ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి ఎక్కడో భద్రంగా పెడుతున్నాను అన్నాడు, కానీ ఎక్కడ పెడుతున్నాడో చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, పిల్లలకు చెప్పలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చేసి బీపీ రైజ్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. హాస్పిటల్లో పడ్డాడు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ చనిపోయినంత స్థాయికి వచ్చేసాడు. హాస్పిటల్లో ఖర్చులు పెట్టడానికి ₹1 లేదు. భార్య పిల్లలు ఏమీ పెట్టలేని స్థితిలో ఉన్నారు. భర్త హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ పెట్టడానికి కూడా ₹1 లేదు. భయంకరమైన పేదరికంలో ఆ కుటుంబం ఉన్నట్టు కనబడుతుంది. కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, కానీ ఎక్కడ పెట్టాడో చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, పిల్లలకు చెప్పలేదు. చచ్చిపోయాడు. ఈరోజు వరకు అవి ఎక్కడున్నాయో తెలియదు ఎవరికి. భార్య పిల్లలు దయనీయమైన స్థితిలో ఈరోజు కుటుంబం ఉంది. ఆడపిల్లలు ఉన్నారు, వారి వివాహ విషయంలో కానీ ఏ విషయంలో ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం నష్టం జరిగేది? నా డబ్బు ఇక్కడ పలానా వ్యక్తి దగ్గర పెట్టాను, ఇట్లాంటి స్థలంలో పెట్టాను చెప్పుకుంటే నష్టం ఏంటి?
అంటే కొన్ని దాచుకోవాలనుకున్నాడు. స్త్రీలకు కూడా వర్తిస్తుంది, గమనించండి. ఎక్కడెక్కడ డబ్బాలలో పైసలు పెట్టారో, ఏ టైంలో ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, మళ్ళీ అవి ఎవరికి పనికి రాకుండా పోతాయి. కొన్ని అనవసరమైన వాటి విషయంలో దాపురికాలు వద్దు. ప్రయోజనకరమైనవి ఏవున్నా అవి ఒకరినొకరు పంచుకోవాలి. ప్రయోజనకరం లేనివి అనవసరంగా పంచుకోకండి. వింటున్నారా? నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? పురుషులు చేసే బుద్ధిహీనమైన పని ఒకటి ఏంటంటే, ఇదిగో మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది, నేనేం తప్పు చేయలేదు కానీ పాపం ఆమె కొంచెం ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది అని అనండి చాలు. నెక్స్ట్ డే నీ భార్య వచ్చి నీ ఆఫీస్లో కూర్చోకపోతే నన్ను అడగండి. నువ్వేం తప్పు చేయలేదు, కానీ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. నువ్వు పరిశుద్ధంగా బతికితే చాలు. పాస్టర్ గారు చెప్పారు కదండి, ఏది దాచుకోవద్దని. సగం గొడవలకి కారణాలు ఇవే. మొన్న ఒక అమ్మాయి వచ్చేసింది, పుట్టింటికి వచ్చేసింది. ఏంటమ్మా ఎందుకు వచ్చేసావు అని అంటే, ఏలే భర్త కదా, ప్రేమిస్తున్నాడు కదా అని ఎప్పుడో మా స్కూల్లో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పిందట. వెంటనే ఇంటికి పంపించేశారు. అర్థం చేసుకుంటాడు కదా, ఓ ప్రేమను బట్టి హృదయంలో ఉన్నది అంతా పంచుకోవాలి కదా, ఇక్కడ సీక్రెట్లు ఏమి ఉండదు కదా అనుకొని పంచుకుందట. పుట్టింటికి పంపించేశారు. సో అనవసరమైన ఇన్ఫర్మేషన్ వద్దు. ప్రయోజనకరమైనది, మీ కుటుంబానికి దీవెనకరమైనది ఏదున్నా అవి దాచుకోకుండా ఒకరినొకరు పంచుకోండి. సో అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటే గొడవలు తప్ప వచ్చేది ఏమీ లేదు. జ్ఞానంతో కాపురం చేయడం అంటే అర్థం ఏంటంటే, ప్రయోజనకరమైన ప్రతి విషయంలో ఇద్దరు ఒకరి విషయాల్లో ఒకరు పంచుకొని ఒకరినొకరు ప్రోత్సహించే విషయాలై ఉంటే ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. సో పురుషుని రోల్ ఎక్కువ ఉందా, స్త్రీ రోల్ ఎక్కువ ఉందా చెప్పండి నాకు. ఇప్పుడు మీరు చదువుకున్న వచనాలు, ఎఫెసీ పత్రిక ఉంది కదా, ఎఫెసీ పత్రికలో పురుషులకు ఎక్కువ వచనాలు ఉన్నాయా, స్త్రీలకు ఎక్కువ వచనాలు ఉన్నాయా? చూసి చెప్పండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33వ వచనం వరకు పురుషులకి ఎక్కువ హెచ్చరికలు వ్రాయబడ్డాయా, స్త్రీలకు ఎక్కువ రాయబడ్డాయా? చెప్పరేంటండి? స్త్రీలకు ఎన్ని వచనాలు రాయబడ్డాయి? 22 నుండి 24 వచనం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలలో మళ్ళీ 2వ వచనం అది క్రీస్తుని గురించి చెప్పబడిన మాటనే. సరే 3 వచనాలే అనుకుందాం స్త్రీలకు. పురుషులారా అని స్టార్ట్ అయింది 25వ వచనం. ఎక్కడి వరకు కంటిన్యూ అయింది? 33 వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు పురుషుల గురించి ఎక్కువ చెప్పబడిందా, స్త్రీల గురించి ఎక్కువ చెప్పబడిందా? స్త్రీల గురించి 3 వచనాలండి. పురుషుల గురించి 25వ వచనం నుండి 33వ వచనం వరకు. ఎవరి గురించి ఎక్కువ వచనాలు రాయబడ్డాయి? సో ఎవరు ఎక్కువ బాధ్యత వహించాలి? రైట్. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 'అటువలనే స్త్రీలారా' అని స్టార్ట్ అయింది. 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలనే స్త్రీలారా అంటే అక్కడ నుండి స్త్రీల కొరకు ఎన్నో వచనం వరకు రాయబడి ఉంది? 6వ వచనం వరకు. స్త్రీల కొరకు ఎన్ని వచనాలు రాయబడ్డాయి? 6 వచనాలు. 7వ వచనం చూడండి, ఎవరి కొరకు? అటువలనే పురుషులారా. చాలు. పురుషులకు ఎన్ని వచనాలు రాయబడ్డాయి? బైబిల్ చూడట్లేదా? పురుషుల గురించి ఎన్ని వచనాలు రాయబడ్డాయి? ఇక్కడ పురుషుల గురించి ఎక్కువ రాయబడిందా, స్త్రీల గురించి ఎక్కువ రాయబడిందా? ఎఫెసీ పత్రికలో ఎవరి గురించి ఎక్కువ రాయబడింది? పురుషుల గురించి ఎక్కువ రాసి స్త్రీల గురించి కొంచెమే రాశాడు పౌలు. పేతురేమో స్త్రీల గురించి 6 వచనాలు రాసి పురుషుల గురించి మాత్రం ఒకటే. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే పౌలుకు పెళ్లి కాలేదు, ఈయనకు పెళ్ళయింది. స్త్రీల గురించి పౌలుకు ఎక్కువ తెలియదు కాబట్టి పురుషుల గురించి తెలిసినంత వరకు రాశాడు ఆయన. పేతురు గారికి భార్య ఉంది, అన్నీ తెలుసు కాబట్టి కొంచెం భార్యల గురించి ఎక్కువ రాశాడు. పురుషుల గురించి ఒకటే వచనం రాసుకున్నాడు. ఎందుకు అలా దేవుడు రాయించాడు? బ్యాలెన్స్ చేయడానికి రాయించాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో తేడా ఉందని కాదు. ఇద్దరు ఆత్మవశులై రాసిన వచనాలంటే దేవుడు ఎలాంటి పక్షపాతము చూపించలేదు. స్త్రీలకి పురుషులకి సమానమైన హెచ్చరికలు ఇచ్చాడు. ఒక భక్తుని ద్వారా ఒకరికి గురించి రాస్తే మరొక భక్తుని ద్వారా మరొకరిని గురించి దేవుడు రాయించాడు. కాబట్టి స్త్రీ పురుషులు అన్న భేదం దేవుని దృష్టిలో ఏమీ లేదు. కానీ వారిద్దరికీ అవసరమైన పాఠాలు దేవుడు సమానంగా రాయించాడు. దేవుడు పక్షపాతి కాడు. అందరికి కావాల్సిన హెచ్చరికలు బైబిల్లో రాయించాడు. సో పురుషులారా, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి ధ్యానించండి.
యేసు ప్రభు సంఘం విషయంలో ఎలా జీవించాడో యాజ్ ఇట్ ఈజ్గా మీ రోల్ అది. ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సైన్ చూడండి దాని ఇంట్లో డూప్లికేట్ లాగా మీరు వ్యవహరించండి. ఆయన యొక్క రోల్ని మీరు మీ కుటుంబంలో చూపిస్తే చాలు, మీ కుటుంబం బంగారం లాంటి జీవితం అవుతుంది, ఆశీర్వాదకరమైన భవిష్యత్తుగా ఉంటుంది. ఇక అపవాదికి మీ కుటుంబంలో చోటు దొరకదు. ఎందుకు? మీరే సంరక్షకులుగా ఉంటారు, ప్రార్థన పరులుగా ఉండాలి, కుటుంబాన్ని క్షేమంగా కాపాడే వాళ్ళు అయి ఉండాలి. యోబు చేశాడు, తన భార్య పిల్లల విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నాడు. నోవహుని గురించి కూడా రాయబడింది, తన కుటుంబాన్ని సంరక్షించుకోగలిగాడు. పతనమైపోతున్న లోకంలో, నాశనానికి సిద్ధమవుతున్న లోకంలో తన భార్య, 3 కుమారులు, 3 కోడలు తనతో పాటు రక్షించుకోగలిగాడంటే నోవహు ఎంత బాధ్యత వహించినవాడు. యోబు తన కుమార్తెల కొరకు ప్రతి దినము బళ్ళు అర్పిస్తూ ఉండేవాడు. అంటే సంరక్షించుట అంటే ప్రార్థనలో పెనుగులాడుట. దేవా, నా భార్య, నా పిల్లలు ఎక్కడ తొట్టిల్లకూడదు, అపవాదికి నా కుటుంబంలో చోటు దొరకకూడదు అని నీకు నీవే స్వార్థంగా బ్రతకడం కాదు, నీ కుటుంబం యొక్క సంరక్షణ కొరకు పాటుపడాలి. సో నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటే నీ కుటుంబాన్ని అంతగా నువ్వు కాపాడుకోగలుగుతావు, పోషించగలుగుతావు, కుటుంబం యొక్క అక్కర్లను తీర్చగలుగుతావు. సో దయచేసి పురుషుని యొక్క బాధ్యత చాలా ఉంది. లెక్క అప్పగించవలసినది పురుషుడే. కుటుంబం విషయంలో భార్య తప్పు చేసినా, పిల్లలు తప్పు చేసినా దేవుడు ఎవరిని అడుగుతాడు? పురుషులను అడుగుతాడు. కాబట్టి దయచేసి పురుషులు మీ కుటుంబం విషయంలో మీరు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు కనుక నాకు సంబంధం లేదన్నట్టుగా బ్రతకకండి. మీ శరీరాన్ని మీరు ప్రేమించుకున్నట్లుగా మీ కుటుంబాన్ని మీరు ప్రేమించండి. క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసిన వారైతే ఆ ప్రేమతో ముడిపడిన జీవితం ఎప్పుడూ వేరుపరచబడలేదు. కరువు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యతలు రావచ్చు, ఏది వచ్చినా నా భార్యను నేను వదిలేస్తా లేదా భార్య భర్తను నేను వదిలేస్తా అనే మాట రాదు. ప్రేమ చేత ముడిపడిన జీవితాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు, ఏ పరిస్థితి వేరు చేయలేదు. మరణం వరకు వారు నమ్మకంగా ఉండగలుగుతారు. అట్టి కృప దేవుడు ఈ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.